రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని నారాయణ స్కూల్ సమీపంలో ఉన్న చిల్డ్రన్స్ పార్క్లో ఎల్బీకే కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల కరాటే ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అకాడమీ ప్రతినిధి రవీందర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆత్మరక్షణ నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థి, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్ఐ తెలిపారు. అనంతరం ఆయన రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించారు. సేవా ఫౌండేషన్ నరేష్ కుమార్ మాట్లాడుతూ కరాటే కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని అది క్రమశిక్షణను, ఏకాగ్రతను పెంచుతుందని తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ధర్మ ప్రచారం మరియు సామాజిక స్పృహ, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారంలో భాగంగా గాయత్రి ప్రసంగిస్తూ విద్యార్థులకు చిన్నతనం నుంచే ధర్మం పట్ల, నైతిక విలువల పట్ల అవగాహన ఉండాలని కోరారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, ఆహుతులు అందజేశారు. ఈ వేడుకలో శశిధర్రెడ్డి, చైతన్య కాలేజ్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ, అకాడమీ నిర్వాహకులు, వివిధ కాలనీల వాసులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, మాస్టర్లు డి లక్ష్మణ్, పి గంగాధర్, ఎండి గౌస్ పాషా, గిరి పాల్గొన్నారు. సొసైటీ చైర్మన్ మాజీ వైస్ ఎంపీపీ పద్దం శశిధర్ రెడ్డి గారు కూడా వెనుకపైకి రావాలి సార్. మీరు కూడా ఎదురాలండి. అదేవిధంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఎల్బీకే అకాడమీ కరాటే సంబంధించిన కార్యక్రమం వేడుక జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి మా మిత్రులు రవీందర్ యాదవ్ లంటూ స్టేట్స్ కరాటే కోచింగ్ ఇస్తున్నారు. నేను సేవా ఫౌండేషన్ నుంచి పంపించిన విద్యార్థులు కూడా ఉచితంగా ఇచ్చిండు. సో 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు స్టూడెంట్స్ ఇండియాలో భారతదేశం నుంచి ప్రజలైన ఈ కరాటే చైనా, జపాన్, మలేషియాలో చాలా ఉజ్వలంగా భవిష్యత్తు అందుతుంది. దీనికి మొట్టమొదటి బ్రూస్ లీ, జాకీ చాన్, వీళ్ళందరూ ఎన్నో పేపర్స్ తోటి 20 మందిని నేలకు మట్టి కట్టించే గొప్ప యోధులు ఉన్నారు. అలాంటి కరాటే విద్య ఈరోజు యువకు అవసరం ఉందంటే ముఖ్యంగా ఆడపిల్లలు. దయచేసి పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులకు నేను పన్నెండు చెప్పేస్తాం, ఎందుకంటే సమయం చాలా విలువైంది, గొప్పది. ఇక్కడ ఉన్న ఆడపిల్లలకు రక్షణ చేసి భవిష్యత్తు చాలా డేంజర్ ఉండబోతుంది. రీసెంట్లీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఒక సన్మాన కార్యక్రమం నాకు ఇచ్చినప్పుడు నార్కో డిపార్ట్మెంట్ డిఎస్పీ శ్రీనివాస్ సార్ వచ్చేది అక్కడికి. ఇప్పుడు దేశంలో జరిగే టెర్రరిజం అంతా చాలా అనుదుఃఖపడ్డది. ఇప్పుడు సైలెంట్ టెర్రరిజం ఏం జరుగుతుంది మన భారతదేశంలో అంటే మత్తు పదార్థాలతో 13 years నుంచి 18 years ఉన్న అమ్మాయిలకు చాక్లెట్లు తినిపించి వారిని ట్రాప్ చేసి జీవితాలను నాశనం చేసే ఒక ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో దానికోసం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి సార్ నార్కో డిపార్ట్మెంట్ కు సపరేట్ నిధులు పవర్ ఇచ్చి ఒక వింగు పనిచేస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో. దానికోసం నేను రీసెంట్లీ ఆర్మీ సంక్రాంతి రోజు అయినప్పుడు చాలా మంది పిల్లలకు మా సేవా ఫౌండేషన్ ఆఫీస్ దగ్గర అవగాహన కల్పించి ఎక్కడైనా స్కూల్ దగ్గర యాక్చువల్లీ స్కూల్ దగ్గర ఎట్లా పట్టుబడ్డది ఒక హెచ్ఎం మెరిట్ స్టూడెంట్ మీరు ఇంట్లో డల్ అయిపోయింది ఏం జరుగుతుందని నిఘా చేస్తే వాడు డ్రగ్స్ సంబంధించిన చాక్లెట్ తిని ఆ విద్యార్థి భవిష్యత్తు పాడైందని బయటికి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రానికి పరిచయం అయిన తర్వాత అప్పుడు వారిని అరికట్టే విధంగా నార్కో డిపార్ట్మెంట్ అనుంది. దయచేసి ఇక్కడ అందరికీ కూడా పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కాలేజ్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అనేది మీరు వాకప్ చేయాలి. సిస్టర్స్ ఇక్కడ కూర్చున్నారు, తల్లిదండ్రులు అందరూ కూడా కావాలి అనుకుంటే ఎస్ఐ, ఎండో, ఎంఆర్ఓ అవుతుంది. అందరూ మంచి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఐశ్వర్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి మంచి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది, మంచి ఫుడ్లో ఉంటుంది. కల్తీ లేని ఫుడ్ తిని ఆత్మరక్షణ కోసం కరాటే, కుంఫు, జూడో, బాక్సింగ్ లాంటి విలువిద్యలు, మల్ల యుద్ధులు అన్ని నేర్చుకొని
మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఒంటరిగా ఉన్న మహిళలను కూడా కాపాడి సమాజానికి మేలు చేసే విధంగా